సార్ కి లవ్ స్టోరీస్ లాంటివి ఏం లేవా? ఉండే, ఇప్పుడు లేదు. ఏ వదిలేసి. రీజన్? ఉద్యోగం లేదు, సరైన శాలరీ లేదు. ఇంకో 2 ఏళ్ళు అయినా సరే నువ్వు ఇట్టే ఉంటావు అని చెప్పి వెళ్ళిపోయింది. కరెక్ట్ గానే చెప్పాను. చాలా ట్రూగా లవ్ చేశారా? వదిలేస్తుందని తెలిస్తే చేసేవాడు కాదు, చేసి. మహీంద్రా ఉడో ఇలా స్క్రీన్ పైన హాయ్ ఫ్రెండ్స్, ఒక ఇమేజ్ రాబోతుంది. దాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏదైనా నోటీస్ చేశారా? అక్కడ ఉన్న అన్ని చేపలు గాలానికి చిక్కుకొని ఉన్నాయి, ఒక్కటి తప్ప. నోరు మూసుకొని ఉన్న చేప సేవ్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఈ రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి. చాలా మంది పిల్లలు మొండి పట్టుదలతో ఉంటారు. మనం ఎంత చెప్పినా కూడా వ్యతిరేకంగానే ఉంటారు కదా. అంతేకాకుండా పిల్లల మీద ఉన్న దృష్టి దోషం మొత్తం పోవాలన్నా, నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా అమావాస్య రోజు వీటితో గనక పిల్లలకి దృష్టి తీస్తే చాలండి. వాళ్ళ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా అయితే మారి మల్లె పువ్వులని బండి అండి వదిలితే అయిపోద్ది. ఆంధ్ర తెలంగాణలో దమ్ము ఉంటే ఈ రేటుకి ఈ బండి మన బండి డీటెయిల్స్ అన్ని చెప్తాను. రేటు వస్తా కాదు మీరే చెప్పండి. కారు 2 కళ్ళు చూడు, సూపర్ గా ఉన్నాయి. నెంబర్ చూడు 6265. దీని టైర్లు చూడు. ఎందుకమ్మా నాకు ఇప్పుడే పెళ్లి? ఏ వయసులో పెళ్లి జరగాలో ఆ వయసులోనే జరగాలి నాన్న. పదనాన్న అమ్మాయి చూద్దు. రండి వదినా, కూర్చోండి. పాపం దొడుకొని వస్తాను అమ్మాయిని. ఒకసారి అమ్మాయిని చూడు నాన్న. ఏంటి అమ్మాయి తలంచుకునే ఉంది? ఒకసారి తలెత్తమని వదినా. పాప ఒకరోజు తలెత్త పాప, బాబు చూడాలంట. ఏంటి మమ్మీ, అమ్మాయికి ఏమైనా నల్లకల్లా? అదే బాగున్నది. తల ఎత్తకపోతే పోయింది సరే, అమ్మాయిని కనీసం పేరైనా చెప్పమని మమ్మీ. ఏం వదినా, మీ అమ్మాయిని ఒకసారి పేరన్నా చెప్పమని వదినా. పాప నీ పేరని చెప్పమ్మా. మగసిరి గరి సరి 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 అన్నాను, నా తొలకరి వయసిది నీదేనన్నాను. నా పేరు నవమోహిని, నా సొగసి సుధావాహిని, నా సొగసి సుధావాహిని. మమ్మీ రోజు నా కళ్ళకు వచ్చి నవమోహిని మమ్మీ. నాకు ఈ అమ్మాయి ఓకే మమ్మీ. నచ్చిందా? ఏముదినా, మా అబ్బాయికి అమ్మాయి నచ్చిందంట. మీ అమ్మాయిని ఒకసారి అడుగు చూడు. నాన్న నీకు అబ్బాయి నచ్చాడా? మమ్మీ అతనికి నేను నచ్చాను కదా, నా లైఫ్ లో డాన్స్ చేసే అబ్బాయి నాకు కావాలి మమ్మీ. ఏమొదినా మీ అబ్బాయికి డాన్స్ వచ్చా? డాన్స్ వచ్చేదేంటి నాన్న, ఒకసారి లేచి డాన్స్ చెయ్యే. హడావిడిగా రెడీ అవుదాం చలోలైలా. ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా, మంటపం రమ్మంటుంది ఆజా ఆజా, జంటపడు వేళయింది ఆజా ఆజా.
పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. మమ్మీ 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 అబ్బాయి డాన్స్ బాగా చేస్తున్నాడు మమ్మీ, నాకు ఓకే మమ్మీ. ఓకేనా నీకు? ఏమొదనా మీ పాప పేరు చెప్పమంటే డాన్స్ చేసింది. పాటలోనే చెప్పింది మా పాప పేరు. మా పాప పేరు నవమోహిని. నవమోహన. మొదటి రాత్రి కేవలం 10 నిమిషాల వీడియో చూశాను. మరుసటి రోజు మీ ఇంట్లో ఎలాంటి రాత్రి చపాతీ ఉండిపోయింది. వండింది ఉంది కదా, మళ్ళీ ఫ్రిడ్జ్ లో ఎందుకు? ఇవన్నీ వేస్ట్ చేయడం ఎందుకు? మర్చిపోయింది, పులిహార ఉండిపోయింది. నీవెప్పుడువి? ఇదా మొన్నటిది. మరి అది అది మీ Kabon ni Riji kalam lai ba. హీరోలు వచ్చారు. ఏసీకి 10,000 ఎక్స్చేంజ్ అన్నారు, నిజమా అబద్ధమా? నిజమేనండి. ఏం కావాలి మీకు? ఏసీ కావాలండి. పట్టండి రా. ఏంటండి అదే? ఏసీ అండి, ఎక్స్చేంజ్. ఇది మా మామూలు పాతరం ఏసీ, దీనికి కూడా ఎక్స్చేంజ్ కడతారా? కడతామండి. ఏం కావాలి మీకు? ఏసీ కావాలి, 10,000 ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నారు, దీనికి కూడా ఇస్తారా? ఇస్తామండి. ఏంటిది ఓల్డ్లా ఉంది? ఇది మా మామ ఏసీలేండి, ఓల్డ్ది. మీకేమైనా సిగ్గున్నదా కొంచెం అన్నా? ఓకే, ఇస్తామండి. 10,000, 8,000 నుంచి 10,000 దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుందండి మన దగ్గర, మీరు తీసుకునే ఏసీని బట్టి. 3 స్టార్ కి అయితే 8,000 ఎక్స్చేంజ్ ఆఫర్, 5 స్టార్ అయితే 10,000 ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తాం. ఏంటి జనాల్ని బకరా చేస్తున్నారా? ఇవే తగ్గించుకుంటే మంచిది. దీనికి 10,000 ఎక్స్చేంజ్ ఆఫర్ అని ఇందులో 10,000 తగ్గించి కొత్త ఏసీలు వేసుకుంటారా డబ్బులు? లేదండి, ఆన్లైన్ రేట్ కే ఇస్తాం మనం. మన దగ్గర లాయిడ్, డైకిన్, బ్లూ స్టార్, ఎల్జీ, శాంసంగ్, ఒక కంపెనీ మీదని కాదు, ఏ కంపెనీ ఏసీ మీదైనా 3 స్టార్ ఏసీ తీసుకున్నారనుకో 8,000 రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తాం. 5 స్టార్ ఏసీ తీసుకున్నారనుకో 10,000 ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తాం. అది కూడా హోల్సేల్ రేట్ కే ఇస్తాం. డైకన్ 3 స్టార్ ఎంత? డైకన్ 3 స్టార్ వచ్చి 38,000 అండి. దీనికి 8,000 తగ్గిస్తాం. 8,000 తగ్గించి మీరు 30,000 ఇస్తే చాలు, కొత్త ఏసీ డైకన్ 3 స్టార్ ఇచ్చేస్తాం. 5 స్టార్ ఏసీ లాయిడ్, డైకన్, బ్లూ స్టార్, ఎల్జీ, శాంసంగ్, ఏ కంపెనీ అయినా తీసుకోండి, 10,000 తగ్గిస్తాం. సుమారుగా మనకి 5 స్టార్ ఏసీలు 35,000 నుంచే ఉంటాయి వేరే బ్రాండ్లు. లాయిడ్, డైకిన్, బ్లూ స్టార్, ఎల్జీ, శాంసంగ్ అయితే 42,000 నుంచి 48,000 దాకా ఉన్నాయండి. దాంట్లో ఈ 10,000 రూపాయలు తగ్గించి మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? నికోలా టెస్లా చెప్పారు, త్రాటక యొక్క క్రమబద్ధమైన అభ్యాసం నేత్ర వ్యాధులను దూరం చేయడానికి, ఏకాగ్రతను పెంచడానికి మరియు ధ్యానానికి సిద్ధం చేయడంలో సహాయకారిగా పరిగణించబడుతుంది. 12 లక్షల ఎర్టిగా. మీకు ఎప్పుడైనా అనిపించి రారా తక్కువ రేట్లో భూమిని ఇస్తున్నారు. 40 అడుగుల తారు రోడ్డు ఫేసింగ్ లోన నియో ప్రాజెక్ట్ వాళ్ళు ఎక్కడ్రా అద్దంకి చీర కట్టి ముద్దుగు అమ్మ 1000 రూపాయలకే గజం భూమి అమ్మ. 100 గజాల భూమి లక్షకి ఇస్తున్నారమ్మా, స్పాట్ లోనే రిజిస్ట్రేషన్ అమ్మా. 30 అడుగుల విశాలమైన రోడ్లున్నాయమ్మా, కాంపౌండ్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ కూడా ఉందమ్మా, ప్రతి ఆదివారము ఫ్రీ విజిట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నందిగామ ఆషాఢం వచ్చేసింది, షాపింగ్ సందడి కూడా మొదలైపోయింది. ఆ సందడిని మరి సాంప్రదాయ అందాన్ని ప్రతిబింబించే వెంకటగిరి శారీస్, రోజువారీ వినియోగానికి అనువైన మీనా కాటన్ శారీస్, అద్దంకి లాంటి చీరలు ఉన్నాయి. అద్దంకి చీర కట్టే ముద్దు గుమ్మ. చెప్పవమ్మా ఇదేమిటమ్మా? ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఆషాఢ మాసం సేల్ కింద 50% ఆఫర్ అమ్మా. ఓ ఓ ఓ కార్పెంటర్ సర్వీస్ కోసం బాబాయ్ नवरात्रों की साधना के लिए आपको इससे बड़ा मंत्र कोई नहीं बता. చూడండి, ఇంటికి ప్లాస్టింగ్ చేయకుండా
ఆ పాయింటింగ్ పెట్టిన సున్నంతో గోడ ఎంత డిజైన్ చేయాలంటే అంత డిజైన్ వచ్చేస్తానమాట. ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో. ఆ పాయింటింగ్ పెట్టిన సున్నం కొద్దిగా వాటర్ పట్టి దాన్ని అయితే అక్కడే పామేస్తున్నాడు ఆ మేస్త్రి. తర్వాత చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ప్లాస్టింగ్ చేయకుండా ఇటుక డిజైన్ రావడానికి అయితే ఇది చాలా బాగా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది అనమాట. ఆ పాయింటింగ్ పెట్టిన దాన్ని ఆ బత్త పెట్టి చూడండి ఏ రకంగా గాడికి వస్తున్నాడో. ఇటుకి డివైడ్ చేస్తున్నాడు అనమాట. ఆ ఇటుకు ఎప్పుడైతే డివైడ్ అయిందో చూడడానికి ఆ డిజైన్ చాలా ఎక్సలెంట్ గా కనపడుతుంది. చూడండి చాలా బాగుంది కదా. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చూడండి